హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి బిట్స్ అండి. అయితే టాపిక్లోకి వెళ్తే 97వ ఆస్కార్ అవార్డుల విజేతల్లో ఉత్తమ చిత్రం అనోరా. ఈ యొక్క ఆస్కార్ అవార్డులో ఉత్తమ నటుడు అడ్రియన్ బ్రాడీ, ఈ బ్రూటలిస్ట్ అనేటువంటి మూవీలో ఉన్నటువంటి నటుడు. ఉత్తమ నటి మైకీ మ్యాడిసన్, ఈమె కూడా అనోరా అనేటువంటి మూవీలోది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మరి విజేతగా ఇండియా నిలిచింది, మరి రన్నరప్గా న్యూజిలాండ్. ఇది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది దుబాయ్లో జరిగింది. దీనిలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా రోహిత్ శర్మ ఇండియా ఎంపికయ్యారు. ఈ యొక్క ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అంబాసిడర్గా శిఖర్ ధావన్ అయితే వ్యవహరించారు. అత్యధిక సార్లు వన్డే క్రికెట్లో టాస్ ఓడిపోయిన జట్టుగా ఇండియా రికార్డు సృష్టించింది. ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క పాత పేరు చూస్తే 1998 నుంచి 2002 వరకు కూడా ఐసీసీ నాకౌట్ అని పిలిచేవారు. 2002 తర్వాత నుంచి దాన్ని ఛాంపియన్స్ ట్రోఫీగా పిలుస్తూ ఉన్నారు. 76వ గణతంత్ర దినోత్సవంలో ఇచ్చినటువంటి పద్మ పురస్కారాలు 139, అందులో పద్మవిభూషణ్ 7, పద్మభూషణ్ 19 మరియు 113 పద్మశ్రీ అవార్డులు అయితే ఇవ్వడం జరిగింది. మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం జనవరి 13 అయితే స్టార్ట్ అయింది. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 45 రోజుల పాటు జరిగింది. మహాకుంభమేళా ముగింపు రోజు చూస్తే ఫిబ్రవరి 26న ముగింపు ఇచ్చారు. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత 2024గా దోమరాజ్ గుకేష్, ఈయన 18వ ఛాంపియన్షిప్లో విన్నర్ అయ్యారు. ఐఎస్ఎస్ నుంచి భూమికి సురక్షితంగా చేరిన వారు సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్. బిమ్స్టెక్లో 6వ శిఖరాగ్ర సదస్సు 2025 ఏప్రిల్ 4 థాయిలాండ్లో జరిగింది. బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం. దీని యొక్క థీమ్ చూస్తే ప్రాస్పరస్, రెసిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్. దీనిలో సభ్య దేశాలుగా చూస్తే భారత్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, భూటాన్ అండ్ థాయిలాండ్. ఆగ్నేయ ఆసియాలో ఉన్నటువంటి 7 దేశాల కూటమిని ఏమని పిలుస్తారంటే బిమ్స్టెక్ అని పిలుస్తారు. బిమ్స్టెక్ అనగా ఆగ్నేయ ఆసియాలో 7 దేశాల కూటమిని బిమ్స్టెక్ అని పిలుస్తారు. వీరు ప్రపంచ జనాభాలో 21.7%గా ఉన్నారు. వీరు మొత్తం యొక్క జీడిపి చూస్తే $3.8 ట్రిలియన్ జీడిపి ఉంది ప్రపంచంలో. 22వ బయో ఏషియా సదస్సు ఫిబ్రవరి 25, 26 హైదరాబాద్లో జరిగింది. హెచ్ఐసిసిలో. దీని యొక్క థీమ్ చూస్తే మార్పు సాధిద్దాం, ఆరోగ్య సంరక్షణలో అద్దులు చెరిపేద్దాం. 55వ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ వార్షిక శిఖరాగ్ర సదస్సు 2025 సంవత్సరానికి గాను జనవరి 20 నుంచి 24 వరకు జరిగింది. స్విట్జర్లాండ్ దావోస్లో జరిగింది. దీని యొక్క థీమ్ చూస్తే కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్. చూడండి, థీమ్లు అనేవి చాలా ఇంపార్టెంటు, సదస్సులు కూడా ఇంపార్టెంటు. ఒకసారి మీరు మంచి ఫోకస్డ్గా చదవండి, బాగా గుర్తుపెట్టుకోండి. 2024లో ప్రపంచ కుబేర్ల సంపద 1275 లక్షల కోట్లు. G20 దేశాధినేతల 19వ శిఖరాగ్ర సదస్సు 2024 గాను నవంబర్ 18, 19లో జరిగింది బ్రెజిల్లో ఉన్నటువంటి రియో డిజనరీలో. దీని యొక్క థీమ్ చూస్తే బిల్డింగ్ ఎ ట్రస్ట్ వరల్డ్ అండ్ ఎ సస్టైనబుల్ ప్లానెట్. ఈ థీమ్ని బేస్ చేసుకొని అవి ఏ శిఖరాగ్ర సదస్సు అని అడుగుతారు. సో ఆ థీమ్ చూడగానే మనం ఏ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది అనేది కూడా కంప్లీట్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉండాలి. 1999లో G20 దేశాల కూటమి ఏర్పడింది. ఇందులో 19 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్కు కలిపి G20గా అవతరించింది. 20వ శిఖరాగ్ర సదస్సు దక్షిణాఫ్రికా దేశంలో 2025లో జరిగింది. యుఎన్వే ఆధ్వర్యంలో పర్యావరణ సమస్యలపై భాగస్వామ్య పక్షాల 29వ సదస్సు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, దీని కాప్ సదస్సు అంటే వెరీ ఇంపార్టెంట్. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ దేశాలు ఈ సదస్సును అయితే ఏర్పాటు చేశాయి. 2024 నవంబర్ 11 నుంచి 24వ తేదీ వరకు జరిగింది అజర్బైజాన్ బాకు. COP29 యొక్క థీమ్ చూస్తే ఇన్వెస్టింగ్ ఇన్ ఏ లివబుల్ ప్లానెట్ ఫర్ ఆల్. మరి పిఎం
ప్రధాని నరేంద్ర మోడీ గారు పర్యటించిన దేశాలు థాయిలాండ్ 24-25లో థాయిలాండ్, శ్రీలంక, ఫ్రాన్స్, అమెరికా, కువైట్, నైజీరియా అండ్ గయానా. భారత్లో పర్యటించిన ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరు అంటే ప్రబోవో సుబియాంతో ఏ దేశానికి అధ్యక్షులుగా ఉన్నారని అడగచ్చు. ఇండోనేషియా. భారత్లో పర్యటించిన పర్యటించినటువంటి స్పెయిన్ ప్రధాని పేరేంటి అని అడిగితే పెడ్రో సాంచెజ్. ఇంకో రకంగా అడగచ్చు, పెడ్రో సాంచెజ్ ఆయన భారత్లో పర్యటించారు, అయితే ఆయన ఏ హోదాలో భారత్లో పర్యటించారు అని అడగచ్చు. స్పెయిన్ ప్రధాని. అమెరికా 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కదా, అయితే ఈయన ఎన్నవ అధ్యక్షుడు? 46, 47, 45 అని అడగచ్చు. ఈయన అమెరికా దేశానికి 47వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్గా జెడీ వాన్స్. అమెరికా WHO నుంచి అమెరికా కింది పేర్కొన్నటువంటి అంశాల్లో అమెరికా వైదొలిగినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏదైనా అడిగినప్పుడు అప్పుడు WHO ఇచ్చినట్లయితే WHO నుంచి కూడా వైదొలిగిందామని అన్నటువంటి అనుమానం మనకు కలుగుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా ఫోకస్డ్గా ఇంట్రెస్ట్గా చదవాలి, అప్పుడు బిట్టు మనం అటెంప్ట్ చేయడం జరుగుతుంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ నుంచి వైదొలిగినటువంటిది ఎవరు? అమెరికా. చూసారా, WHO నుంచి వైదొలిగింది అండ్ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ నుంచి కూడా వైదొలిగింది. ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి కూడా వైదొలిగింది అమెరికా. ద ఆర్ట్ ఆఫ్ డీల్ డొనాల్డ్ ట్రంప్ 1987లో ద ఆర్ట్ ఆఫ్ ద డీల్ అనే పుస్తకాన్ని రచించారు. జెడీ వాన్స్ గారు కూడా వైస్ ప్రెసిడెంట్, ఆయన కూడా ఒక పుస్తకాన్ని రచించారు, హిల్ బిల్లీ అలీగే 2016లో రచించడం జరిగింది. మనం చూస్తే వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చింది సవరణ చేసిన తర్వాత ఏప్రిల్ 8, 2025. సో వక్ఫ్ చట్టం అనేది ఎలా మారింది? ఉమీద్గా మారింది. ఉమీద్ మీన్స్ యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. సో వాట్ ఈజ్ మెంట్ బై వక్ఫ్ అంటే ఇస్లాం సాంప్రదాయంలో ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానము లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. సో వక్ఫ్ సంప్రదాయం అనేది ఎప్పటి నుంచి వచ్చిందంటే 12వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉండేది. తర్వాత జర్మనీ నూతన ఛాన్సలర్గా 2025 సంవత్సరంలో ఫ్రెడరిక్ మెర్జ్ అనేది వారు ఎంపికయ్యారు. ఫ్రెడరిక్ మెర్జ్ అనేది జర్మనీకి ఏ హోదాలో ఉన్నారు అని అడగచ్చు. ఛాన్సలర్. క్రిస్టియన్ స్టాకెర్ ఎవరు అంటే ఆస్ట్రియా ఛాన్సలర్. కెనడా యొక్క నూతన ప్రధాని మార్క్ కార్నీ. ఇతర దేశాలటువంటి అంతర్జాతీయ అంశాలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కంటెంట్. అన్ని ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కంటెంట్ పరంగా ఏదైనా చేయొచ్చు, కానీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ విషయంలో మీరు కష్టంగా అనిపించేటువంటి కరెంట్ అఫైర్స్ని మీరు ఇష్టంగా భావించాలంటే ప్రతిరోజు దాని మీద ఫోకస్ చేయాలి. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో. ఈయన వరుసగా 7 సార్లు గెలవడం జరిగింది బెలారస్ అధ్యక్షుడిగా. గుర్తుపెట్టుకోండి, వరుసగా 7 సార్లు అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి వారు ఏ దేశంలో ఉన్నారంటే బెలారస్. అలెగ్జాండర్ లుకషెంకో, బెలారస్. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించినటువంటి కొన్ని దేశాల పేర్లు చెప్పండి అని అడిగినప్పుడు తైవాన్, నేపాల్ అండ్ థాయిలాండ్. ఇరాన్ రాజధాని కూడా వచ్చాయి. ఇరాన్ రాజధాని మనందరికీ తెలుసు టెహరాన్, బట్ ఇప్పుడు టెహరాన్ కాదు, టెహరాన్ నుంచి మెక్రాన్కి మార్చారు. ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024లో నిలిచినటువంటి వర్డ్ ఏంటంటే బ్రెయిన్ రాట్. ఫ్రాన్స్ నూతన ప్రధాని ఫ్రాంకోయిస్ బాయ్రూ. 2024లో ఫ్రాన్స్ నూతన ప్రధాని ఫ్రాంకోయిస్ బాయ్రూ. ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్స్ అనేది ఉన్నటువంటి మ్యాగజైన్స్ ఆధారంగా, న్యూస్ పేపర్స్ ఆధారంగా సేకరించినటువంటి అంశాలు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకున్నటువంటి ఆ యొక్క కలెక్టివ్ మెటీరియల్ బట్టి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోండి. ఇంకా ఏమైనా విషయం చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాలో నిషేధం. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టు. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధించిన మొట్టమొదటి దేశం ఏదని అడిగినప్పుడు ఆస్ట్రేలియా. ఈ ఆస్ట్రేలియా చూస్తే అతి చిన్న ఖండం అండి. సో నమీబియా తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎంపికయ్యారు. తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎవరు అని అడగచ్చు. నమీబియా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎవరు ఎంపికయ్యారంటే నెటుంబో నండి ఎండైత్వా. సెక్స్ వర్కర్లకు పెన్షన్లు, ప్రసూతి సెలవులు
అమలు చేయాలని చట్టం చేసిన దేశం బెల్జియం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సెక్స్ వర్కర్ల గురించి ఆలోచించి వారికి పెన్షన్స్, ప్రసూతి సెలవులు కూడా ఇవ్వాలని ఆలోచన చేసినటువంటి, అమలు చేయాలనేటువంటి విషయం మీద మంచి అప్రిషియేషన్ పొందినటువంటి దేశం బెల్జియం. మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గులాం. ఈ పేర్లు, వ్యక్తుల పేర్లు చూడగానే వారు ఏ దేశానికి చెందినవారు, వారు ఏ హోదాలో ఉన్నారని మనకు కూడా గమనించాలి. ఎందుకంటే జతపరిచి ఇచ్చినప్పుడు మనం తప్పులు పెట్టే అవకాశం ఉంటుంది. 21వ శతాబ్దంలో అత్యంత దారుణమైన పోరుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంగా ఉన్నది. 2022 ఫిబ్రవరి 24లో స్టార్ట్ అయిన యుద్ధం 2024 నవంబర్ 19 వరకు సుమారు 1000 రోజుల పాటు సాగుతూ ఉంది. భారత్ అమెరికా టైగర్ ట్రయంప్ 25 విన్యాసాలు ఏప్రిల్ 1 నుంచి 13 వరకు జరిగాయి విశాఖపట్నంలో. 14 దేశాల పౌరులకు వీసాల జారీపై సౌదీ అరేబియా నిషేధించింది. 14 దేశాలు వాళ్ళకి వీసా ఇవ్వడం లేదు అని సౌదీ అరేబియా నిషేధం విధించింది. రష్యా విక్టరీ డే పెరేడ్కు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆహ్వానం పలికారు. ఆయనకి రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీపై విజయం సాధించినటువంటి గుర్తుగా మే 9న రష్యా విక్టరీ డేని నిర్వహిస్తూ ఉంటుంది. ఈ విక్టరీ డేకి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇన్విటేషన్ రావడం జరిగింది. భారత్ చైనా సంబంధాలు 75 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. సో ఇంకా ఒక లోహం అనేది ఇంపార్టెంట్గా ఇక్కడ మనం గమనిస్తున్నాం. లిథియం అనేది దేనికి వాడతారంటే రీఛార్జబుల్ బ్యాటరీస్లో లిథియంను వాడతారు. ఇంకా ఒమన్కి భారత్కి మధ్య దౌత్య సంబంధాలు 70 ఏళ్ళుగా సాగుతూ ఉన్నాయి. బ్రిక్స్ అనగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, దీన్ని బ్రిక్స్ దేశాలు అంటారు. 2024లో ఇండోనేషియా దేశం బ్రిక్స్లో చేరింది. 2009లో ఇండియా, చైనా, బ్రెజిల్, రష్యా బ్రిక్గా ఉండేవి. 2010లో దక్షిణాఫ్రికా చేరడం వల్ల బ్రిక్ కాస్త బ్రిక్స్ అయింది. BRICS 2010లో. ఎందుకంటే ఎస్ మీన్స్ సౌత్ ఆఫ్రికా. 2010లో అడగొచ్చు, దక్షిణాఫ్రికా ఏ సంవత్సరంలో బ్రిక్స్ యొక్క కూటమిలో చేరిందంటే 2010. లేదా బ్రిక్స్లో చివరగా చేరినటువంటి దేశాలు అని అడగవచ్చు. ఇవి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. 2024 లేదా కింది వాటిలో బ్రిక్స్ దేశంలో అంటే బ్రిక్స్ కూటమిలో లేని దేశాలు అడగవచ్చు. 2024లో ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా అండ్ UAE చేరాయి. భారత్కు 1440 పురాతన వస్తువులు అమెరికా అయితే అప్పగించింది. అమెరికా ఎన్ని పురాతన వస్తువులు ఇటీవల భారత్కి అప్పగించిందని అడిగినప్పుడు 1440 అని చెప్పాలి. వజ్ర ప్రహార్ యుద్ధ విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి అని అడిగితే భారత్, అమెరికా. విన్బ్యాక్స్ 2024 సంయుక్త సైనిక విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి? భారత్, వియత్నాం. ఇలాగా బిట్టు అటు నుంచి ఇటు అడిగినా ఇటు నుంచి అటు అడిగినా మనం చెప్పగలిగే స్థాయికి మన ప్రిపరేషన్ అయితే ఉండాలి. క్వాడ్ కూటమికి 20 సంవత్సరాలు కంప్లీట్ అయిందట. ఈ క్వాడ్ కూటమిలో ఎవరున్నారు? భారత్, అమెరికా, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. సో దీని యొక్క ఉద్దేశం 2004లో హిందూ మహాసముద్రంలో చెలరేగిన భయంకరమైన సునామీ అల్లకొల్లాలం తర్వాత విపత్తుల సమయంలో పరస్పరం సహకరించుకోవాలని క్వాడ్ కూటమి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మంచి కంటెంట్తో మరొక వీడియోతో మీ ముందు ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.